హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఒక మోషన్ గ్రాఫిక్ యాడ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మనం టీవీలో చూస్తుంటాం కదా, కంఫర్ట్ యాడ్ కానీ, పర్ఫ్యూమ్ యాడ్ కానీ, కిసమ్ జామ్ యాడ్ కానీ, ఈ టైప్లో ఒక మోషన్ గ్రాఫిక్ యాడ్ని మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబర్స్ కన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో, అవి కూడా ఒకసారి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక స్టార్ట్ చేద్దామా? సో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేశాక మన ప్రాజెక్ట్కి కావాల్సిన ప్రాజెక్ట్ ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో ఇంపోర్ట్లోకి వెళ్ళి నేను ఫైల్, సో నేను ఇక్కడ ఫుటేజ్లో కంపోజిషన్ రిటర్న్ లేయర్స్ అనే సైజెస్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఎడిటబుల్ లేయర్ స్టైల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో అలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఫోటోషాప్లో ఎలాగైతే మనం ఎక్కడెక్కడ ఆ పొజిషన్ పెట్టుకున్నామో సేమ్ అక్కడే XY పొజిషన్ అక్కడే వస్తుంది. సో మనకి ఎలాంటి పొజిషన్ చేంజ్ అవ్వకుండా. సో ఇక్కడ కంపోజిషన్ వచ్చేసింది. సో నేను డబుల్ క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఓపెన్ అవుతుంది కంపోజిషన్. సో ఈ విధంగా. సో ఇవన్నీ నేను ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టుకున్నా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫోటోషాప్లో ఇవన్నీ నేను అరేంజ్ చేసి పెట్టుకున్నా. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి మీరు, బ్యాక్గ్రౌండ్ సపరేట్గా, ఈ టెక్స్ట్ సపరేట్గా, అన్నీ సపరేట్గా నేను పెట్టుకున్నా. ఈ జార్ సపరేట్గా, ఈ షేప్ సపరేట్గా. సో ఈ మొత్తానికి నేను సపరేట్గా పెట్టుకున్నా. సో ఈ టూల్స్ కూడా అన్నీ సపరేట్, ఈ లోగోతో సహా. సో ఇవన్నీ సపరేట్గా నేను ఫోటోషాప్లోనే అరేంజ్ చేసుకున్నాను. సో ఈ జార్ అనేది నేను ఎలా క్రియేట్ చేశానంటే, మీరు ఇక్కడ జార్లో ఇక్కడ నేను ఒక కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ని తీసుకున్నా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక షేప్, ఈ ఇమేజ్ లేయర్ మీద నేను ఒక షేప్ తీసుకున్నా, కరెక్ట్గా ఒక సాలిడ్ షేప్. సో దానికి నేను ఇది క్లిప్పింగ్ మాస్క్ చేసుకున్నా. సో ఇది ఎలా ఉండాలంటే, ఓపెన్ చేసి చూపిస్తా, ఎంత పెద్దగా ఉండాలి అంటే మనకి ఆ జార్కి ఫుల్ సైడ్స్ అంటే అన్ని వైపులా 360 degrees ఎలా ఉంటుందో అలాంటిది నేను ఒక హారిజాంటల్గా ల్యాండ్స్కేప్లో నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ పొజిషన్ మూవ్ చేస్తే అది కూడా ఒక రొటేట్ అవుతున్న ఫీల్డ్లోకి వస్తుంది. సో సేమ్ అలాగే ఇప్పుడు నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఒక యానిమేషన్ని మోషన్ గ్రాఫిక్ యాడ్ లాగా ఈ ఫోటోషాప్ ఎలిమెంట్స్తో మనం ఇప్పుడు చేద్దాం. సో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి వచ్చేసాను మళ్ళీ. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ జార్ని యానిమేట్ చేసుకుందాం. సో ఫస్ట్ జార్ పొజిషన్ అనేది ఇక్కడి నుంచి ఒక సెకండ్ దగ్గర మనకి ఎక్కడ ఉండాలి, స్టార్టింగ్ ఏమో మనకి బయట ఉండాలి. సో పొజిషన్ కూడా నేను బయటకి మూవ్ చేస్తున్నాను. సో ఈ విధంగా. సో ఇక్కడ రివీల్ అండ్ బ్లాక్ అని ఉంది కదా, సో దీన్ని కూడా మనం ఇట్లకి పేరెంట్ లింక్ చేద్దాం జార్కి. సో ఇప్పుడు నేను జార్ కంపోజిషన్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను షేప్లో, సో ఇక్కడ జామ్ లేబుల్ అని ఉంది కదా 4th లేయర్, దీనికి మనం ఆఫ్సెట్ అనే ఎఫెక్ట్ని యూజ్ చేద్దాం. సో దీన్ని మనం యానిమేట్ చేసుకున్నాం ఇప్పుడు. సో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను ఈ లేయర్ మీదకి. ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చేసి ఇక్కడ నేను కీ ఫ్రేమ్ పెట్టుకుంటున్నాను. సో యూ ప్రెస్ చేస్తే కీ ఫ్రేమ్స్ కనపడుతుంది మీకు. సో ఒక 1 second దగ్గర వరకు వచ్చి మనం దీన్ని మూవ్ చేద్దాం. సో ఇలా మూవ్ చేయడం వల్ల మనకి ఒక రొటేషన్ ఫీల్ వస్తుంది, ఫేక్ 3D టైప్ లాగా. సో ఇప్పుడు దీన్ని మనం 2 rounds చేయాలి కాబట్టి సో మనకి ఆ ఫేసింగ్ అనేది 2 సార్లు కనపడాలి. సో నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ 2905 పడుతుంది. సో మనకి ఇప్పుడు ప్లే చేసి చూసుకుంటే 2 సార్లు వస్తుంది. సో 2 times వచ్చింది. సో సేమ్ మనం ఒక 4 to 5 seconds దగ్గర కూడా సేమ్ అదే రీప్లేస్ చేద్దాం. సో నేను ఒక ఎంటీ కీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. సేమ్ మళ్ళీ
ఒక 2 రౌండ్స్ వచ్చేలాగా పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో కరెక్ట్ పొజిషన్లోకి రాలేదు అది. ఇవన్నీ కొంచెం మూవ్ చేసుకుందాం. సో నేను ఇక్కడ 5230 పెట్టుకున్నాను అప్రాక్సిమేట్లీ. సో ఇలా మనకి 2 రౌండ్స్ వస్తాయి. ఈ 1 సెకండ్ దగ్గర ఒకసారి, 4 సెకండ్స్ దగ్గర ఒకసారి. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను వీటిని సెలెక్ట్ చేసుకొని ఈజీ యూజ్ చేస్తున్నా. F9 ప్రెస్ చేస్తే కీ ఫ్రేమ్స్ ఈజీ అవుతాయి. సో ఇప్పుడు నేను గ్రాఫ్ ఎడిటర్లో ఈ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీ గ్రాఫ్ ఇలా కనపడకపోతే మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఎడిట్ స్పీడ్ గ్రాఫ్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఈ విధంగా నేను పెడుతున్నాను. సో దీన్ని కూడా అంతే. సో ఈ విధంగా నేను పెడుతున్నాను. సో నేను బయటకు వచ్చేస్తున్నాను గ్రాఫ్ ఎడిటర్ నుంచి. సో మనకి రివీల్ బ్లాక్ అనేది ఓన్లీ మనకి ఈ రొటేషన్ నేమ్ దగ్గర పెట్టుకుందాం. సో మనకి 1 సెకండ్ తర్వాత 4 సెకండ్స్ ముందు ఉండదు కాబట్టి ఈ మిడిల్లో పెట్టుకుందాం. ఆల్ట్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ కొడితే ఫ్రంట్ పార్ట్ కట్ అవుద్ది. సో బ్యాక్ సైడ్ కట్ అవ్వాలంటే క్లోజ్డ్ బ్రాకెట్ కొట్టాలి ఆల్ట్ పట్టుకొని. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఈ పొజిషన్ కూడా సేమ్ అలాగే ఈజీ యూజ్ చేసుకుందాం. సో నేను రొటేషన్ ఆన్ చేస్తున్నాను. ఆర్ క్లిక్ చేస్తే రొటేషన్ అవుతుంది కీబోర్డ్. సో నేను ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చేసి రొటేషన్ ఆన్ చేసుకుంటున్నాను. సో యూ ప్రెస్ చేస్తే కీ ఫ్రేమ్స్ కనబడతాయి. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు రొటేషన్ ఉండాలి. ఒక 6 అలా పెడుతున్నాను. సో వీటిలో నేను ఈజీ యూజ్ చేస్తున్నాను. ఓన్లీ నేను పొజిషన్ని సెలెక్ట్ చేసుకొని కీ ఫ్రేమ్స్ నేను కొంచెం గ్రాఫ్ ఎడిటర్లో అడ్జస్ట్ చేస్తున్నాను ఈ విధంగా. సో ఒకసారి నేను పే చేసి చూపిస్తాను. సో ఈ విధంగా ఒక 3D ఫీల్ వచ్చింది కదా. సో మనకి సేమ్ రొటేట్ అవుతున్నట్టు వస్తుంది. లెఫ్ట్ సైడ్ నుంచి మనకి పొజిషన్లోకి ఒక రొటేషన్ ఎఫెక్ట్తో వచ్చింది కదా. సో ఇప్పుడు మనం మిగతావి కూడా యానిమేట్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని యానిమేట్ చేస్తున్నాను. సో కీ ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్లో, పొజిషన్ ఓపెన్ అవుతుంది. సో నాకు ఇక్కడ పొజిషన్ పెడుతున్నాను. సో నాకు ఇది వచ్చేసరికి ఇది లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. సో ఇక్కడికి వచ్చేసరికి నేను దీన్ని లెఫ్ట్కి మూవ్ చేస్తున్నాను. సో చూడండి, మీరు ఫ్రేమ్ని బయటకు వచ్చేంత వరకు అడ్జస్ట్ చేసుకోండి. సో -250 పెడుతున్నాను నేను. సో ఇట్లా కూడా నేను ఈజీ చేస్తున్నాను. సో దీన్ని కూడా నేను అడ్జస్ట్ చేస్తున్నాను కీ ఫ్రేమ్స్ని. సో స్పీడ్కి వచ్చి స్లోగా ఆగాలి. సో ఈ విధంగా నేను అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం దీనికి ఒక ఎఫెక్ట్ ఇద్దాం, లైట్ స్వీప్ అని చెప్పి. సో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను ఈ లేయర్ మీదకి. సో మీరు చూసినట్లయితే గ్లో ఎఫెక్ట్ వచ్చింది కదా. సో ఇక్కడ నేను కీ ఫ్రేమ్ పెట్టుకుంటున్నాను సెంటర్కి. సో ఇది నాకు ఫస్ట్ బయట ఉండాలి. కొన్ని కీ ఫ్రేమ్స్ వెళ్ళాక అది ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి మూవ్ అవ్వాలి. సో దీన్ని కూడా నేను ఈజీ యూజ్ చేస్తున్నాను ఈ కీ ఫ్రేమ్స్ని కూడా. సో మీకు స్మూత్గా ప్లే అవ్వాలంటే కీ ఫ్రేమ్కి మధ్యలో స్పేసింగ్ ఉండాలి, డిస్టెన్స్. సో ఒకసారి మీరు చూడండి. సో ఇలా మనకి ఒక లైటింగ్ ఎఫెక్ట్ వస్తుంది ఆ టెక్స్ట్ లోపల, ఒక 3D ఎంబోస్ ఫీల్ వస్తుంది. సో ఇప్పుడు మనం లోగోను కూడా యానిమేట్ చేద్దాం. సో నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా, స్కేల్ ఓపెన్ అవుతుంది. సో స్కేల్. సో ఈ పొజిషన్కి వచ్చేసరికి నాకు
ఇది ఒక 400 అలా ఉందండి. సో టీ ఫర్ ఒపాసిటీ. సో ఒపాసిటీ కూడా నాకు సేమ్ ఫస్ట్ నాకు 0 ఉండాలి, తర్వాత 100 ఉండాలి. సో నేను అక్కడ 0 పెడుతున్నాను. సో ఇది కూడా నేను ఈజీ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక 200 పెడుతున్నాను నేను. సో కీ ఫ్రేమ్స్ నేను కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ జార్ని కొంచెం ఇక్కడ కూడా యానిమేట్ చేసుకుందాం. సో పొజిషన్ మళ్ళీ నేను ఎంటీ ఫ్రేమ్స్ పెట్టుకుంటున్నాను అండ్ రొటేషన్లో కూడా. సో ఇక్కడ నేను 4 ఎగ్జాక్ట్ 4 దగ్గర నేను యానిమేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎంటీ ఫ్రేమ్స్ పెట్టుకుంటున్నా. సో ఈ 2 డిలీట్ చేసేస్తున్నా. సో 5 దగ్గర కూడా నేను కొంచెం ఎంటీ ఫ్రేమ్స్. సో మిడిల్లోకి వచ్చేసరికి నాకు కొంచెం ఇది పైకి జరగాలి. 500 పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా. సో నేను రొటేషన్ కూడా నేను కొంచెం ఇక్కడికి వచ్చేసరికి నాకు ఇంకొంచెం రొటేట్ అయ్యేలానే పెట్టుకుంటున్నాను. ఒక 10 అలాగా. కాకపోతే కొంచెం మెల్లగా రొటేట్ అవ్వాలి కాబట్టి దూరంగా పెట్టుకుంటున్నాను. సో సేమ్ 100% రియల్ ఫ్రూట్స్ అనేది ఉంది కదా, సో దాన్ని కూడా మనం యానిమేట్ చేద్దాం. స్కేల్ని తీసి ఇందాక మనం కిసాన్ లోగో చేసినట్టు సేమ్ దానికి కూడా నేను ఈ కిసాన్ లోగో చేసిందే కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను స్కేల్లో 400 పడుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రూట్స్ని కూడా యానిమేట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఒక లేయర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం, యాపిల్ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో దీనికి నేను విగిల్ పొజిషన్ అనే ఎఫెక్ట్ని నేను దీనికి ఇస్తున్నాను. సో దీనివల్ల మనకి ఏంటంటే అది 2D కింద ఉండకుండా కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది, స్టాటిక్గా ఉండకుండా. సో ఇక్కడ నేను విగిల్ స్పీడ్లో 0.5 పెడుతుంది, విగిల్ అమౌంట్లో 25% పెడుతుంది, కొంచెం స్మూత్గా మూవ్ అవ్వడానికి, లేకపోతే కొంచెం ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. సో దీన్ని నేను అన్ని లేయర్స్కి కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఈ 2 పట్టుకొని Ctrl+C. సో ఆల్రెడీ మనం యాపిల్కి ఇస్తాం కాబట్టి మిగతా ఇట్లా చెప్తాను. కంట్రోల్ పట్టుకొని లేయర్స్ అన్నిటిని సెర్చ్ చేసుకోండి. సో Ctrl+V. సో ఇవన్నీ సేమ్ ఈ యాపిల్ ఎలాగ మూవ్మెంట్ అవుతుందో అన్నీ అలాగే మూవ్మెంట్ అవుతాయి. సో ఇప్పుడు అన్ని లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఓన్లీ ఫ్రూట్స్ని. సో మనకి ఈ జార్ ఉంది కదా, ఆ జార్ ఎక్కడైతే మూమెంట్ ఆగిందో సో కరెక్ట్గా అక్కడ ఉన్నాం. సో అక్కడ మనకి పొజిషన్ కీ ఫ్రేమ్స్ పెట్టాలి. ఈ ఫర్ పొజిషన్, టీ ఫర్ ఒపాసిటీ. సో ఈ 2 పెట్టుకున్నాం కదా. సో మనకి ఈ జార్ కరెక్ట్ సెంటర్లో ఉన్నప్పుడు సో ఇక్కడ మనం ఈ లేయర్స్ అన్నింటిని డ్రాగ్ చేసుకుని తీసుకురావాలి. సో 1 by 1 చేసుకోండి. సో ఆరెంజ్ తీసాం. సో ఈ విధంగా మనం అన్ని లేయర్స్కి 1 after 1 చూసుకోండి. సో నేను ఈ అన్ని లేయర్స్ని తీసుకొచ్చాను ఒకే ప్లేస్లోకి. సో ఇట్లా ఓపెన్ స్టేట్ కూడా నేను 0 చేస్తున్నాను. అన్ని లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి, ఒపాసిటీ 0 చేయండి. సో ఈ విధంగా. సో వీటికి కూడా నేను ఈజీ యూజ్ చేస్తున్నాను. F9 ప్రెస్ చేస్తే ఈజీ అవుతుంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో ఈ విధంగా ప్లే అవుతుంది. సో సడన్గా మనకి ఆ జార్ నుంచి ఫ్రూట్స్ అన్నీ బయటకు పాప్ అయినట్టు మనం కూడా యానిమేట్ చేసాం. సో మళ్ళీ ఈ మూమెంట్స్ చూడండి ఇవన్నీ. సో ఇప్పుడు మనం ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్ ఉంది కదా, దాన్ని కూడా యానిమేట్ చేసుకుందాం. సో మన యానిమేషన్ అనేది 9 seconds ఎండ్ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఎన్ ప్రెస్ చేస్తే
ఈ పార్ట్ అంతా కట్ అయిపోయి ఇక్కడ దాకా మనకి ప్లే అయ్యేలాగా మనం పెట్టుకోవాలి. దీన్ని ఏమంటారంటే ట్రిమ్ కాంప్ అంటారు. సో ఈ కాంప్ అనే దాన్ని మనం ఎక్కడితో ట్రిమ్ చేయాలి కాబట్టి Ctrl+Shift+X కొడితే ఎక్కడ దాకా టైం ఇండికేటర్ ఉందో అక్కడ దాకా కట్ అయిపోతుంది. సో ఈ విధంగా. సో ఒకసారి మనం ఇదంతా ప్లే చేసి చూసుకుందాం. సో ఇది మీకు అంత క్లియర్గా కనపడకపోతే నేను ఇది వాటర్లో పెట్టాను. ఫుల్లో పెడితే క్లియర్గా ఉంటుంది. సో మనకి సిస్టమ్ మీద లోడ్ ఎక్కువ ఉండకుండా ఉండాలంటే మనం ఇది క్వార్టర్లో పెట్టుకొని మనం యానిమేట్ చేసుకుంటూ ఉండాలి. సో తర్వాత మనకి రెండర్ చేసేటప్పుడు ఫుల్లో పెట్టుకొని రెండర్ చేసుకోవాలి. ఒకసారి ప్లే చేసి చూపిస్తాం. సో మనం ఇప్పుడు ఈ మిక్సర్ ఫ్రూట్ని కూడా యానిమేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను దీన్ని యానిమేట్ చేసుకుంటున్నాను. సో ఈ రివీల్ అనే ఉంది కదా, సో దీన్ని నేను పైకి వచ్చేలా పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో సో ఈ పొజిషన్లో ఇక్కడ ఉండాలి. సో ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టుకుంటున్నాను. సో స్కేల్ కూడా నేను ఆన్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్కేల్ కీ ఫ్రేమ్ ఆన్ చేశాను. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసరికి నాకు స్కేల్ కొంచెం పెద్ద అవ్వాలి. 150 అలా పెట్టుకుంటున్నాను. సో సడన్గా వచ్చి వెళ్ళిపోవాలి. సో స్టార్టింగ్ కూడా మనం ఈ కీ ఫ్రేమ్స్ని కాపీ చేస్తాము. కాపీ పేస్ట్. సో పొజిషన్ కూడా నేను కొంచెం పైకి పెడుతున్నాను. స్కేల్ మరి 150 వద్దు, 125 అలా పెట్టుకుంటాం. సో ఈజీ. సో ఒకసారి ప్లే చేస్తే ఇలా అవుతుంది. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఒపాసిటీ ఆన్ చేసుకుందాం వీటికి. సో ఇక్కడ ఒపాసిటీ ఆన్ చేసుకుంటున్నాం, కొంచెం బ్యాక్ పెట్టుకుంటున్నాం. సో ఫ్రంట్కి వచ్చేసరికి ఒపాసిటీ 0 ఉన్నారు. సో యూ ప్రెస్ చేస్తున్నాం. సో ఈ రివీల్ అనేది నాకు ఇక్కడ నుంచి వస్తుంది కదా, సో ఇది నాకు కరెక్ట్గా పాపప్ పైన దగ్గర రావాలి. సో ఈ విధంగా. సో కొంచెం దగ్గరకు. సో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో ఈ 2 లేయర్స్ నాకు ఒక దగ్గర తీసుకుంటున్నాను. సో ఈ విధంగా మనకి ఇది పాపప్ అయింది. సో ఈ గ్లో ఎఫెక్ట్ దీనికి వచ్చింది. సో ఈ విధంగా మనం మోషన్ గ్రాఫిక్ కి సంబంధించి మనం ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికి మనం ఒక మ్యూజిక్ యాడ్ చేస్తే యాడ్ పేరు వచ్చేస్తుంది. సో కాపీరైట్స్ వల్ల నేను యాడ్ చేయట్లేదు, మీరు యాడ్ చేసుకోండి. సో ప్రాజెక్ట్ ఫైల్స్ నేను డిస్క్రిప్షన్లో వస్తున్నాను, చెక్ చేసుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి నేను. సో ఇది ఒక సీన్ 1 అయింది. సో ఇంకో సీన్లో మనం దీనికి ఫ్రూట్స్ అన్నీ వచ్చి యానిమేట్ అయ్యేలాగా మనం క్రియేట్ చేద్దాం. సో దాన్ని ఇంకో ప్రాజెక్ట్ ఫైల్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ప్రాజెక్ట్లోకి వెళ్ళి సో ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ లేయర్ని నేను సెలెక్ట్ చేసుకొని కంపోజిషన్ రిటర్న్ లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఎడిటబుల్ లేయర్స్. సో ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తే ఈ కంపోజిషన్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఉంది కదా. సో ఇప్పుడు నేను ఈ ఆంజనేయుని సెలెక్ట్ చేసుకొని రొటేషన్లో ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లాక్ వైజ్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను. టైం ఇంటూ మీన్స్ ఇక్కడ స్టార్ పెడుతున్నాను. సో 10. సో దట్ పక్కన క్లిక్ చేయండి. సో
సో మీరు చూసినట్లయితే ఈ ఆరెంజ్ అనేది మనకి రొటేషన్ అవుతుంది. సో మీరు చూసినట్లయితే రొటేట్ అవుతుంది చూడండి. సో అలా మనం అన్ని టూల్స్కి మనం సెలెక్ట్ చేయాలి దాన్ని. సో ఇక్కడ నేను కాపీ ఎక్స్ప్రెషన్ కొడుతున్నాను. సో ఈ అన్ని లేయర్స్ని నేను ఎఫెక్ట్ని అప్లై చేస్తున్నాను, కంట్రోల్. సో ఈ విధంగా మనకి అన్ని మూమెంట్స్ ఉన్నాయి కదా. సో నేను ఇప్పుడు 3D చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఒక న్యూ కెమెరా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మిగతా లేయర్స్ అనేటున్నాను 3D చేసుకుంటున్నాను. సో 3D. సో ఇక్కడ నేను 2 వ్యూ కలుపుతాను. సో నేను ఇక్కడ ఫుల్ నుంచి క్వార్టర్లో కలుపుతాను. సో ఈ వ్యూని నేను టాప్లో పెట్టుకుంటున్నాను. టాప్. సో దీని కూడా నేను కొంచెం పొజిషన్ సో అలా పెట్టుకున్నాను వ్యూని. సో మనం ఇక్కడ ఈ వ్యూని కలిపితే ఇక్కడ ఇది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో నేను ఇక్కడ ఆరెంజ్ లైన్ సెలెక్ట్ చేసుకొని కొంచెం పొజిషన్ నుంచి జెడ్ పొజిషన్ని చేంజ్ చేస్తున్నాం. అంటే మనకి అది 1/1 కలుగుతుంది. అంటే ఇక్కడ మనకి కిసాన్ జోన్ లాగా ఉంది, కొంచెం వెనక్కి పంపిస్తుంది. ఇలా ఉంటుంది మొత్తం, దానికి వచ్చి వెనక్కి పంపిస్తున్నాం, కొన్ని ముందుకు తీసుకొస్తాం. సో దానివల్ల మనకు ఒక 3D ఫీల్ వస్తుంది. ఓకే, చేసి చూపిస్తాను ఇప్పుడు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది సరిగ్గా కనిపించట్లేదు, ఎందుకంటే నేను ఎదరికి ట్రాక్ చేసాను కాబట్టి. సో మీకు అది నేను కొంచెం సిక్ పెడుతున్నాను, క్లియర్ కనబడుతుంది. సో ఇప్పుడు పైనాపిల్ని కొంచెం నేను వెనక్కి డ్రైవ్ చేస్తాను. సో ఇది మనకి కెమెరా వ్యూ, ఈ లైన్ అనేది. సో మనకి పైనాపిల్ ఎక్కడ ఉంది. సో పప్పాయ కూడా కొంచెం తీసుకుంటున్నాను. సో ఇవన్నీ నేను ఫాస్ట్ చేస్తాను. సో మాకు ఒక పొజిషన్ ఒక్కొక్కటి వెనక్కి పెట్టాడు. సో ఈ విధంగా నేను అన్ని అడ్జస్ట్ చేసుకున్నాను, ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వెళ్ళాను. సో ఇప్పుడు మీకు ఇది ఎలా ఉందనేది తెలియాలంటే, సో ఇక్కడ మీకు ఆర్బిట్ టూల్ ఉంటుంది, అరౌండ్ టూల్. సో మీరు అది చూసినట్లయితే సో 1/1 ఉన్నట్టు కనబడుతుంది మీకు చూసినట్లయితే. బనానా వెనకాల ఆరెంజ్ అలా 1/1 వచ్చినట్టు కనపడుతుంది. సో ఇప్పుడు మనం ఇది 1 వ్యూ చేసుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని యానిమేట్ చేసుకుందాం. సో వీటి అన్నిటికీ నేను మోషన్ బ్లర్ ఇస్తాను. సో ఇప్పుడు నేను కెమెరాతో ఈ ప్రాబ్లమ్ క్లిక్ చేస్తున్నాను, కెమెరా ఆప్షన్స్. సో రొటేషన్ కూడా నేను ఆన్ చేసుకుంటున్నాను. పొజిషన్, కెమెరా ఆప్షన్స్లో నేను డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఆన్ చేసుకుంటున్నాను. జూమ్కి కూడా కీ ఫ్రేమ్ పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ యూ ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏమో ఇచ్చుకున్నాను అంటే పొజిషన్, జెడ్ రొటేషన్, జూమ్కి మాత్రం ఇచ్చుకున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని యానిమేట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ నాకు రొటేషన్ అనేది ఒక 30 ఉండాలి. సో ఈ విధంగా పొజిషన్ నాకు బ్యాక్ వెళ్ళాలి 0. సో ఇలా కాకుండా నాకు -3000 పెట్టుకుంటాను. సో నాకు ఇక్కడికి వస్తే జూమ్ పెరగాలి. సో నేను ఒక 1800 పెట్టుకుంటున్నాను. సో ఒకసారి ప్లే చేస్తున్నాను. సో ఇది మీకు ఫాస్ట్గా రావాలి.
సో నేను ఈ కీ ఫ్రేమ్స్ అన్నిటికి ఇది యూజ్ చేసుకుంటాను. సో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఒక వాటర్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని నేను కిందకి తీసుకెళ్తున్నాను. ఇక్కడ నేను ఈ బ్లాక్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, ఇక్కడ నేను ఒక ఎఫెక్ట్తో ట్రాన్స్పరెంట్ తీస్తూ ఉంటాను. షిఫ్ట్ ఛానల్స్ అనే దాన్ని నేను దీని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో నేను ఆల్ఫా తీసి లూమినెన్స్ పెట్టుకుంటున్నాను. సో మళ్ళీ ఇందులో నేను లెవెల్స్ కలుపుతున్నాను. సో లెవెల్స్ కూడా నేను కొంచెం ఎక్స్పోజర్ పెంచుదాం అనుకుంటున్నాను. సో ఇది విధంగా. సో ఇక్కడికి నేను ఈ వీడియోని కట్ చేసుకొని కొంచెం స్టార్టింగ్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. సో వీటికి నేను పొజిషన్ ఇచ్చుకుందాం అనుకుంటున్నాను ఫ్రూట్స్కి. సో ఇక్కడికి వచ్చేసరికి పొజిషన్ ఇక్కడ ఉండాలి. సో స్టార్టింగ్ వచ్చేసరికి పొజిషన్స్ అన్ని దాని దగ్గరకు ఉండాలి. సో నేను ఒకటి మూవ్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా నేను ర్యాండమ్గా కొంచెం పొజిషన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో వాటర్లో తడిసి వచ్చినట్టు ఆ మిక్సర్ ఫ్రూట్ జామ్ నుంచి వచ్చినట్టు ఉంది కదా. సో ఇప్పుడు నేను ఒక న్యూ కంపోజిషన్ తీసుకొని ఈ రెండింటిని ఒకే దాంట్లోకి ఒక సీన్ 1 సీన్ 2 లాగా నేను ప్లేస్ చేస్తాను. సో న్యూ కంపోజిషన్ మెయిన్ కిసాన్ జామ్ 1 2 సీన్ 2 సీన్ 1. సో ఫస్ట్ మనకి సీన్ 1 ఉంచుకొని తర్వాత మనకి సీన్ 2 పెడదాం. సో ఇక్కడ మనం గ్రేడియంట్ వైప్ అనేది ప్రీసెట్ వస్తాం. సో ఇక్కడ నేను ట్రాన్సిషన్ సాఫ్ట్నెస్ ఆఫ్ 60 పెట్టుకుంటున్నాను. ట్రాన్సిషన్ కంప్రెషన్ ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టుకుంటున్నాను. సో యూ ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి అంతే. సో ఇక్కడ నేను సో కంపోజిషన్ సెట్టింగ్స్ కూడా చేంజ్ అవుతుంది. సో నేను ఒకసారి ఇందులోకి వెళ్ళి మొత్తం ఒక బ్యాక్గ్రౌండ్ తప్ప అన్నీ కొంచెం పద్ధతి మూవ్ చేస్తాను. సో ఇవి అన్నిటిలో నేను వాషింగ్ బ్లేడ్ని యాడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఒకసారి మెయిన్లోకి వెళ్ళి ఎలా ప్లే అవుతుందో చూద్దాం. ఇక్కడ తండే ఇలాగ పెడదాం. సో ఒకసారి ప్లే చేస్తాం. మీకు స్లోగా అనిపిస్తే మీరు ఫాస్ట్గా అవ్వాలనుకుంటే కీ ఫ్రేమ్స్ని దగ్గరే జరుపుకొని చూడవచ్చు. సో ట్రాన్సిషన్ కట్ లాగా అది స్మూత్గా పేడ్ అవుట్ అవుతుంది. లేదనుకుంటే మీరు ఇంకో ట్రాన్సిషన్ కట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇదైతే యూజ్ చేశాను. సో ఈ విధంగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఒక మోషన్ గ్రాఫిక్ యాడ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్. ఇంకా అలాంటి ట్యూటోరియల్స్ కావాలో ప్లీజ్ డూ కామెంట్. ఇలాంటి మోషన్ గ్రాఫిక్ యాడ్ని క్రియేట్ చేద్దాం అనుకున్న మీ ఫ్రెండ్స్కి ట్యూటోరియల్ షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చి ఒకసారి చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా డిఎం చేయండి. ఏమన్నా ట్యూటోరియల్స్ ఎలా చేయాలన్నా లేకపోతే టిప్స్ ఏమన్నా ఇవ్వాలనుకున్నా సజెస్ట్ చేయండి నాకు డిఎం చేసి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.